హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17. మా సైడ్ అయితే మార్నింగ్ నుంచి చిన్న చిన్న తుంపర్లు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. చూపిస్తే చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట. కొంచెం రోడ్డు తడిచే అంత తుంపర్లు అయితే పడుతున్నాయి. ఇంక ఇప్పుడు నేనైతే ఏం చేశానంటే ఈరోజు మరి చల్లగా ఉంది కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుందా లేదా, తినాలనిపిస్తుంది కదా. సో అందుకని నేను వస్తా ఏం తెచ్చాను చూపిస్తా. నేనైతే శనక్కాయలు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మొత్తం నీటికి మట్టి అంతా పోయే వరకు వాష్ చేసి ఉడకబెడుతూ అవి ఉడుకుతుంటే పని చేస్తా. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. శనక్కాయలు అయితే తెచ్చాను కదా, ఇంకా శనక్కాయలు అయితే నానేసాను అనమాట వాటర్లో. ఇందాక చూపించినప్పుడు మట్టి అంత ఉంది, ఇంక ఇప్పుడు తెల్లగా అయితే అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. ఇక చూపించే దగ్గరికి తెల్లగా అయ్యాయి. ఇప్పుడైతే బాగా అంటే బాగా వైట్కి వచ్చాయి కదా. ఇవి ఒకసారి మళ్ళీ చిల్లు గిన్నెలో వేసేసుకుంటే ఈ అడుగున మట్టి చేరు ఉంటుంది. ఈ మట్టి అంతా మళ్ళీ పడేసుకొని మళ్ళీ అవి వాష్ చేసుకొని చిల్లుల గిన్నెలో ఇంకా అప్పుడు చూడండి, ఇంకా మట్టి చూడండి. ఇందాక ఆల్రెడీ వాష్ చేశాను ఇందులో నానే ముందు కొంచెం. అప్పుడు మళ్ళీ చూడండి ఇంత మట్టి వచ్చింది. ఇవన్నీ పారబోసుకొని ఇంక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వస్తా. ఇప్పుడు వీటిని మనం గిన్నెలో వేసుకుని అయితే ఉడకబెట్టుకుందాం. వేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం. నేనైతే బాగుంటుంది ఉడకబెట్టాలనుకోవట్లేదు, ఇంకా డైరెక్ట్గా ఇట్లా పొయ్యి మీద అయితే పెట్టేస్తా. ఇంక ఇట్లానే పెట్టేస్తా అనమాట. ఇవి మూత పెడితే మనం ఇందులో ఉన్న చెమ్మకే వేడి తడికే ఇంకా అవి ఉడుకుతాయి అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నా, చూసారుగా, కొంచెమే వేస్తాను. ఇంకా అవి మనం ఇప్పుడు మూత ఎలాంటిదంటే ఇలా టైట్గా ఉన్న మూతే పెట్టుకోవాలన్నమాట. ఆవిరి అనేది అసలు ఎటు పోకూడదు. ఇట్లా ఇలా టైట్గా ఉన్నది పెట్టుకోవాలి. దీని మీద ఎత్తు పెట్టుకోవాలన్నమాట. ఎత్తు కోసం గిన్నె అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఆవిరి ఉంది కదా, నాకు గోరింటా బాగా అనిపిస్తుంది కదా వీడియోలో. అందులో ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి పోకుండా పెట్టుకుంటే ఇంకా అవన్నీ మంచి కుక్ అవుతాయి అనమాట. ఇప్పుడు అదే చేస్తున్నాయి, అయితే కుక్ అవుతూ ఉంటాయి. లోపు ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకున్నా. ఇక ట్యూషన్ పిల్లలు అయితే వస్తారు. ఇక నెక్స్ట్ ఇంకా గిన్నెల పని చూడాలి ఫ్రెండ్స్. గిన్నెలు అయితే చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి గిన్నె. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ వాష్ చేయాలన్నమాట. అంతకంటే ముందు బట్టలు అయితే తడిపెట్టాలి. కొంచెం వాషింగ్ మిషన్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది, దానికి గ్యాస్ పట్టిందనమాట కొంచెం. సో అందుకని ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే తడిపెట్టుకొని పిండేసుకోవాలి. ఎక్కువేం లేవు, 2 days బట్టలు అంతే. ఉతికేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే పట్టు ఫ్రెండ్స్, ఆవిరి అయితే పడుతున్నాయి.